కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దర్శకులకు హ్యాండ్ ఇవ్వడంలో అల్లు అర్జున్ టాలీవుడ్ రణ్వీర్ అనిపించుకుంటున్నాడా? తన దగ్గరకు వచ్చేసరికి దర్శకులు ప్రూవ్ చేసుకుని ఉండాలా? గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీనిస్తుందా? అల్లు అర్జున్ వదిలేస్తే సినిమా హిట్టా? దర్శకులు ప్రూవ్ చేసుకుంటేనే, లేదంటే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేశాకైనా సరే దర్శకులకు హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు అల్లు అర్జున్. వేణు శ్రీరామ్ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు బన్నీ బాధితులే. కరోనా బిఫోర్ వేణు శ్రీరామ్తో ఐకాన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే పట్టాలెక్కలేదు. కథ నచ్చకే బన్నీ క్విట్ అయ్యాడని టాక్. కొరటాల శివతో AA21 అనౌన్స్ చేసిన బన్నీ ఆచార్య డిజాస్టర్ కావడంతో దర్శకుడిని పక్కనబెట్టి సుకుమార్ని లైన్లో పెట్టాడు. స్టైలిష్ స్టార్ కాదనడంతో తారక్ను సెట్ చేసి దేవరతో హిట్ కొట్టాడు కొరటాల. వేణు కొరటాల వర్కింగ్ స్టైల్ అలవాట్లేదు కాబట్టి బన్నీ తిరస్కరించాడనుకోవచ్చు. కానీ అతని ఖాతాలో 3 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హ్యాండ్ ఇచ్చాడు బన్నీ. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత గురూజీతో 4th మూవీకి కమిట్ అయ్యాడు ఐకాన్ స్టార్. అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశాడు. మైథాలజీ మూవీ చేయాలనుకున్నాడు త్రివిక్రమ్. కానీ గుంటూరు కారం ఆశించిన విజయం సాధించకపోవడం, పుష్ప చిత్రాలతో అల్లు అర్జున్ రేంజ్ పెరగడంతో పాన్ ఇండియా అనుభవం లేదన్న కారణంగా గురూజీని పక్కన పెట్టేశాడు బన్నీ. త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ ఎట్టకేలకు తారక్ చెంతకు చేరింది. రీసెంట్లీ అనౌన్స్ చేశారు. ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే బన్నీ ఇవే కాదు, గతంలో చాలా హిట్ సినిమాలు వదిలేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, బొమ్మరిల్లు, 100% లవ్, టెంపర్ కథలు ఫస్ట్ బన్నీ దగ్గరికెళ్లినవే. బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాలు చేయలేకపోయాడు. బన్నీ వదిలేసుకున్న ఈ సినిమాలన్నీ హిట్స్ పడ్డంతో గాడ్ ఆఫ్ వార్ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఇప్పటి నుండి ఫిక్స్ అయిపోతున్నారు తారక్ ఫ్యాన్స్. మరి ఈ ఎస్టిమేషన్స్ ఎంతవరకు కరెక్టో తేలాలంటే ఇంకొన్నేళ్లు ఆగాల్సిందే. పెద్ద రిజల్ట్ జాన్వీ కపూర్ టాలీవుడ్ కెరియర్ ని డైలమాలో పడేసిందా? ఇక్కడ సరైన అవకాశాలు లేకపోవడంతో కోలీవుడ్ పై ఫోకస్ చేస్తుందా? ఇప్పుడిప్పుడే చెరిగిపోతున్న ఆ ముద్రను కోరి కోరి తెచ్చుకుంటుందా? సిల్వర్ స్క్రీన్ కన్నా డిజిటల్ స్క్రీన్ బెటర్ అని ఫీల్ అవుతుందా? అచ్చాయమ్మ బాలీవుడ్ ఆఫర్ సంగతి ఏంటి? జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఓటీటీ హీరోయిన్ అన్న ముద్ర చెరిపేసుకుంటోంది. కెరీర్ స్టార్టింగ్ లో వరుస పెట్టి ఈ ఉమెన్ సెంట్రిక్ ఓటీటీ సినిమాలు, సిరీస్లు చేయడంతో డిజిటల్ డ్రామా గర్ల్ గా పేరు తెచ్చుకుంది. బవాల్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేసింది బ్యూటీ. అయితే టాలీవుడ్ డెబ్యూ ఫిలిం దేవరా మినహా మిగిలిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడటంతో మనసు మార్చుకుని మళ్లీ ఓటీటీపై ఫోకస్ చేస్తోంది. వెండి తెర కన్నా డిజిటల్ తెరపై పర్ఫార్మెన్స్ చూపించే రోల్స్ రావడంతో ఇటుగా కాన్సన్ట్రేషన్ చేస్తోంది జాన్వీ. జాన్వీ కపూర్ త్వరలో కోలీవుడ్ ఆడియన్స్ ను పలకరించబోతోంది. అందుకు ఓటీటీనే బెటర్ అని ఫీల్ అవుతోంది. కోలీవుడ్ లో ఓ సిరీస్ చేయబోతోందట బాలీవుడ్ బ్యూటీ. పారంజిత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఎప్పటి నుండో ఈ ప్రాజెక్టు గురించి ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతోందని, ఫైనల్ స్టేజ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమెన్ సెంట్రిక్ సీరియస్ గా రూపుదిద్దుకోబోతున్నట్లు సమాచారం. సర్గుణం దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ కు కురత్తి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. రీసెంట్లీ వచ్చిన పెద్ది జాన్వీ కపూర్ టాలీవుడ్ కెరీర్ ని డైలమాలో పడేసింది. హిందీలో లగ్ జా గలేతో పాటు తుంబడు డైరెక్టర్ అనిల్ బార్వే చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అలాగే ఓ సాత్ దిన్ మూవీని రీమేక్ చేస్తే జాన్వీ నటిస్తుందని బోనీ రీసెంట్లీ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఏదేమైనా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన జాన్వీకి కోలీవుడ్ లోనైనా పర్ఫార్మెన్స్ చూపించే రోల్స్ దక్కుతాయేమో చూడాలి. ఇండియా సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్ ఆడియన్స్ మన సినిమాలు హీరోలపై చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ సంథింగ్ డిఫరెంట్. ఈ క్రేజ్ ని మన మేకర్స్ క్యాష్ చేసుకుంటున్నారు. ఇక్కడ హిట్ అయిన సినిమాలను అక్కడ డబ్ చేసి మిలియన్స్ గడిస్తున్నారు. త్వరలో 2 బ్లాక్ బస్టర్స్ చిత్రాలు జపనీస్ ఆడియన్స్ ని పలకరించడానికి వెళ్తున్నాయి. అవేంటో చూద్దాం. భారతీయ సినిమాలకు జపాన్ లో ప్రత్యేకమైన క్రేజ్. ఈ క్రెడిట్ సూపర్ స్టార్ రజనీకాంత్ కే దక్కుతుంది. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ముత్తు 1998లో జపాన్ లో డబ్ అయి ఘన విజయం సాధించింది. ఈ సినిమాను కొట్టిన సినిమా రాలేదనుకుంటే RRR తో బీట్ చేశాడు జక్కన్న. జపాన్ లో ముత్తు 23.5 కోట్లు కొల్లగొట్టగా RRR 24 కోట్లను వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో కల్కి 2898AD, దేవరా, సలార్, పుష్ప 2 చిత్రాలు కూడా జపాన్ ఆడియన్స్ ను పలకరించాయి. కానీ RRR కలెక్షన్స్ బీట్ చేయలేకపోయాయి. త్వరలో 2 బ్లాక్ బస్టర్స్ జపాన్ ప్రేక్షకుల ముందుకి వెళ్లబోతున్నాయి. అందులో ఒకటి ఆదిత్యధర్ బ్లాక్ బస్టర్ ఫిలిం దురంధర్ పార్ట్ 1. ఇక్కడ 1300 కోట్లు కొల్లగొట్టిన ఈ స్పై థ్రిల్లర్ జూలై 10న అక్కడ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. టాలీవుడ్ హీరో తేజ సజ్జా కూడా జపాన్ ఆడియన్స్ ముందుకు తన విజువల్ వండర్ మూవీ మిరాయ్ తీసుకెళ్లబోతున్నాడు.
ఆగస్టు 21న అక్కడ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇక్కడ 150 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ జపాన్లో ఎంత కలెక్ట్ చేస్తోందో చూడాలి. దురంధర్ 2తో ఇండియాలో జక్కన రికార్డ్స్ చెరిపేసిన ఆదిత్యధర్ దురంధర్తో RRR జపాన్ రికార్డ్ చెరిపేస్తాడేమో. లెట్స్ వెయిట్. ఇమ్రాన్ హష్మీ హీరోగా మార్కెట్ కోల్పోయి చాన్నాళ్ళే అవుతోంది. పుష్కర కాల క్రితం వచ్చిన రాస్త్రీ తర్వాత హిట్టే చూడలేదు. దీంతో కాస్త బ్రేక్ తీసుకుని విలన్ గా టర్న్ తీసుకున్నాడు. అలాగే హీరోగా తిరిగి నిలదొక్కుకోవాలి అనుకుంటున్న ప్రయత్నాలు ఆపట్లేదు. ట్రై చేయడం తప్పలేదు, కానీ ఓ ఫెయిల్యూర్ మూవీకి సీక్వెల్ చేసి రిస్క్ చేస్తున్నాడా అనిపిస్తోంది. వన్స్ అపాన్ ఎ టైమ్ బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ హీరోగా మార్కెట్ కోల్పోయి పుష్కర కాలం దాటిపోతున్నా ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఈ మధ్య కాలంలో యాంటోగనిస్ట్ రోల్స్ కు షిఫ్ట్ అయిన సీరియల్ కిసర్ ఛాన్స్ చిక్కినప్పుడల్లా హీరోగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. టైగర్ లో విలన్ రోల్ చేశాక గ్రౌండ్ హీరో సినిమా చేస్తే డిజాస్టర్ అయింది. ఓజీ చేశాక హ్యాక్ చేస్తే క్రెడిట్ యామి గౌతమ్ ఖాతాలోకి చేరిపోయింది. ఇలా కాదని ఈసారి హీరోగా ట్రాక్ ఎక్కేందుకు ట్రై చేస్తున్నాడు. ఇదే టైంలో ఓ ఫ్లాప్ మూవీకి సీక్వెల్ చేసి కెరీర్ ని రిస్క్ లో పెట్టుకున్నాడు. 2007లో ఇమ్రాన్ హష్మీ శ్రియా జంటగా నటించిన ఆవారాపన్ అప్పట్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు కల్ట్ మూవీగా కన్సిడర్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇన్నాళ్లకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు ఇమ్రాన్ హష్మీ. ఆవారాపన్ 2ని ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇమ్రాన్ హష్మీ పక్కన గ్లామర్ గర్ల్ దిశా పటాని ఫిక్స్ అయింది. ఆవారాపన్ మోహిత్ సూరి డీల్ చేయగా సీక్వెల్ కు నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసారి రొమాన్స్ కన్నా వయలెన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. గన్ మాస్టర్ G9తో పాటు తనకు బాగా ఆచొచ్చిన హారర్ జోనర్ లో మరో మూవీకి కమిట్ అయ్యాడు సీరియల్ కిస్సర్. రోహన్ నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఓవైపు విలన్ రోల్స్ చేస్తూనే హీరోగాను ప్రూవ్ చేసుకోవాలనుకుని తహతలాడుతున్న ఇమ్రాన్ హష్మీ కల తీరుతుందో లేదో చూడాలి. ఒక్క హిట్ పేరు చెప్పుకొని ఆఫర్స్ ఫుల్ గా గ్రాప్ చేస్తోంది కయాద్ లోహర్. చేతిలో 1/2 డజన్కు పైగా ప్రాజెక్టులున్నాయి. స్టార్ హీరోలతో జోడీ కడుతోంది, కానీ డ్రాగన్ తర్వాత మరొక హిట్ లేదు. కయాద్ కెరియర్ శ్రీలీలను తలపిస్తోందా? మరొకసారి కోలీవుడ్ ఆడియన్స్ దిల్ దోచేస్తుందా? డ్రాగన్ తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన మిస్ అస్సామీ కయాద్ లోహర్ కు వద్దంటున్న ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మల్లువుడ్ టు టాలీవుడ్ వరకు యంగ్ హీరోలంతా ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో అమ్మడికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొన్నిసార్లు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోంది కయాదు. కయాదు లైనప్ సంగతి పక్కన పెడితే డ్రాగన్ తర్వాత హిట్ చూసిన దాఖలాలు లేవు. ఫంకీతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తే నో సక్సెస్. పల్లి చట్టంబితో మాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈ రెండు డిజాస్టర్స్ ఆమె కెరీర్ కు కాస్త డ్రాబ్యాక్సే. ఇక మళ్లీ కాలీవుడ్ నే నమ్ముకుంది మిస్ అస్సామీ. ఏడాదిన్నర తర్వాత అథర్వతో నటించిన ఇదయం మురళి జూలై 10న రిలీజ్ అవుతుండగా, జీవి ప్రకాష్ తో నటించిన ఇమ్మోర్టల్ జూలై 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కయాద్ ఖాతాలో స్టార్ హీరోలున్నారు. దుల్కర్ సల్మాన్ తో ఐయామ్ గేమ్, నానితో పారడైజ్, సూర్యతో 48, నివిన్ పౌలితో తారం చేస్తోంది బ్యూటీ. కానీ హిట్ కోసం ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్ సేమ్ మన శ్రీలీల. ధమాకా తర్వాత వరుసగా స్టార్ హీరోలను లైన్ లో పెట్టింది డాన్సింగ్ క్వీన్. ఇంకేముంది, నెంబర్ 1 స్థాయికి ఎదుగుతుందని ఫిక్స్ అయ్యారు. కట్ చేస్తే సరైన హిట్ లేక కెరీర్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది. ఒకప్పుడు 7-8 సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల ఇప్పుడు అదే తెలుగులో ఆఫర్స్ లేక బోర్మంటోంది. కథల ఎంపికలో తడబడి అసలుకే ఎసరు పెట్టుకుంది. ఈ ఎగ్జాంపుల్ చూసైనా కయాదు కళ్ళు తెరుస్తుందో లేదో. ఇది వాటి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV and this is Akshay signing off. Bye bye.